బైబిల్లో అంజూరపు చెట్టు ఉపమానములు అవి 3 సందర్భాల్లో ఉన్నాయి. ఒకటి లూకాసు సువార్త 13:6-9 వరకు యేసు ఉపమాన రీతిగా ఎట్లా అన్నాడు అనమాట. ఒక మనిషి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటాడు. 3 సంవత్సరాలు ఫలం కోసం వెతికాడు, కానీ దొరకలేదు. అతను దానికి నరికి వేయమన్నాడు కానీ తోటమాలి ఇలా అన్నాడు, ఇంకొక సంవత్సరం అవకాశం ఇవ్వండి, నేను అది చుట్టూ తవ్వి ఎరువు వేస్తాను, ఫలం ఇస్తే మంచిది, లేకపోతే నరికి వేస్తాను అన్నాడు అనమాట. దాని అర్థం ఏంటిదంటే, చెట్లు అనగా ఇజ్రాయేల్ ప్రజలు, ఫలం అనగా పశ్చాత్తాపం జీవితం, నీతి జీవితం, అదనపు సంవత్సరం అనగా దేవుని సహనం తెలియజేస్తూ ఉంది. ఇక్కడ అదనపు సంవత్సరం అనగా దేవుడు తీర్పుకు ముందుగా అవకాశాన్ని ఇస్తాడని తెలియజేస్తూ ఉంది. ఇంకో రెండో సందర్భం ఏంటిదంటే, యేసు అంజూరపు చెట్టును శపించిన సందర్భం. ఎక్కడ శపించాడంటే, ఈయన మార్కు సువార్త 11వ అధ్యాయం 12-14 వరకు, 12వ వచనం నుంచి 14వ వచనం వరకు, అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయం 18-22 వరకు యేసు ఆకలితో అంజూరపు చెట్టు దగ్గరకు వెళ్ళాడు. ఆకులు ఉన్న ఫలం లేదు. అప్పుడు ఆయన దాన్ని శపించారు. చెట్టు ఎండిపోయింది. బయటకు ఆకులు ఉన్న ఆత్మీయక రూపంలో, లోపల ఫలం లేకపోవడం. బయట ఆకులు ఉన్నాయి, కానీ లోపల మాత్రం ఫలం లేదు. అంటే ఆధ్యాత్మిక రూపం ఉంది, అయితే దాంట్లో ఫలాలు మాత్రం లేదు. ఇది కపట భక్తిని సూచిస్తుంది. దేవుడు నిజమైన ఫలాన్ని కోరుకుంటాడు. అంజూరపు చెట్లు మొలకెత్తే సందర్భం ఇక్కడ కపట భక్తిని సూచిస్తూ ఉంది. ఏంటిదంటే, ఫలాలు, ఆత్మీయమైన ఫలాలు, నీతి అనే ఫలం అనేది లేకపోవడం ద్వారా కూడా, ఆధ్యాత్మికంగా ఫలించకపోవడం ద్వారా కూడా శపిస్తూ ఉంటాడు అన్నమాట. ఆత్మ ఫలాలు కూడా ఉన్నాయి. ఇంకా మూడో సందర్భం ఏంటిదంటే, అంజూరపు చెట్టు అంజూరపు చెట్టు మొలకెత్తడం ఎక్కడ ఉందంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉంది. 24, 32, 33 వచనం. యేసు ఇలా చెప్పారు, అంజూరపు చెట్టు కొమ్మలు మృదువుగా మారి ఆకులు మొలకెత్తినప్పుడు వేసవి దగ్గరగా ఉందని తెలుసుకుంటాం. అలాగనే మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఏంటిదంటే, కొన్ని సంఘటనలు జరిగాక ఆయన రాక సమీపమైందని కూడా తెలుసుకోవాలి అంటా ఉన్నాడు అన్నమాట. అంజూరపు చెట్టు 3 చోట్ల ఉన్న విషయాలు ఏం చెప్తున్నాయంటే, ఫలితం ఉన్న జీవితం అవసరం, ఫలమున్న జీవితం అవసరం. ఏంటిది ఫలము? నీతి అనే ఫలాలు ఉంటాయి. గలతీయులకు రాసిన పత్రిక 5లో ఉంటాయి. ఆ ఫలాలు ఉంటాయి, ఆత్మ ఫలాలు ఉంటాయి. ఇంకా ఆధ్యాత్మికంగా ఫలించడం కూడా ఉంటుంది. ఒక విశ్వాసిని సువార్త చెప్పి నడిపించడం కూడా ఉంటుంది. ఇంకా దేవుని సహనం పరిమితమైనది, ఇంకొక సంవత్సరం అని అడుగుతా ఉన్నాడు కనుక దేవుడు కొంచెం టైం ఇస్తాడు అని తెలుస్తూ ఉంది. ఇంకా ఏం తెలుస్తూ ఉందంటే, కాల సూచన. అది అంజూరపు చెట్టు మొలకెత్తడాన్ని బట్టి కాల సూచన, కొన్ని గుర్తులు ఉంటాయి. దేవుడు కొన్ని చేస్తున్నాడు, ఆయన రాకడ సమీపమవుతుంది, లేకుంటే ఈ పరిస్థితులు వస్తున్నాయంటే అన్నట్టుగా కొన్ని సూచనలు ఉంటాయన్నమాట. కనుక ఈ అంజూరపు చెట్టులో 3 భాగాలు మనం చూసుకున్నాం. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటిదంటే, అంజూరపు చెట్టు యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 11:13లో దాన్ని వెతకడానికి పోయిండు కదా. అయితే అది కాలమేనా, ఫలాలు కాసే కాలమేనా కాదా? ఒకవేళ మనం అడుగుతూ ఉంటాం, మామిడి చెట్టు దగ్గరికి
జనవరిలో లేకపోతే డిసెంబర్లో వెళ్ళి అక్కడ ఫలాలు వెతుకుతామా? వెతికితే దొరుకుతాయా అనేది ఒక డౌట్. అయితే దొరకవు ఆ సమయానికి. అయితే మరి యేసుక్రీస్తు వాడు ఆ కాలం రాకముందే పండ్ల కాలం కాదు, అయితే యేసు ఎందుకు ఫలం వెతికారు అని అంటాం. దానికి ఉదాహరణగా అయితే పండ్ల కాలం కాదు అంటే ఏమిటంటే, ఇజ్రాయెల్ దేశంలో అంజూరపు చెట్లు ఇలా ఉంటాయంట. ముందుగా చిన్న పిండి పండ్లు వస్తాయంట, ఎర్లీ ఫిగ్స్ వస్తాయంట, తర్వాత పూర్తిగా ఆకులు వస్తాయి, తర్వాత ప్రధాన పంట కాలం వస్తుందంట. ఫస్ట్ ఏమో చిన్న చిన్న పండ్లు కాస్తాయి, చిన్న చిన్న పండ్లు కాసిన తర్వాతనే పూర్తి ఆకులు వస్తాయి, ఆకులు వచ్చిన తర్వాతనే మొత్తం పంట వస్తుంది. అంటే ఒక చెట్టు దూరం నుండి పూర్తి ఆకులతో కనిపిస్తే సాధారణంగా దాని మీద కొన్ని చిన్న పండ్లు ఉండాలి. అయితే ఆ చెట్టుకు బయట ఆకులు ఉన్నాయి కానీ లోపల ఫలం లేదు. ఇది ఒక ఆత్మీయ సూచనగా కనిపిస్తుందని మనకు అర్థమవుతుంది. ఆకలితో ఉండటం మాత్రమే కాదు, ఇది ఒక ప్రతీకారాత్మక చర్య, సింబాలిక్ యాక్షన్. అంజూరపు చెట్టు ఎవరికి సూచిస్తుందంటే ఇజ్రాయేల్ ప్రజల్ని, అలాగనే నమ్ముకున్న విశ్వాసులని చూపిస్తూ ఉంది. యేసుక్రీస్తు నమ్ముకున్న వ్యక్తులను సూచిస్తూ ఉంది. ఆకులు బయటి ఆధ్యాత్మిక రూపాన్ని సూచిస్తూ ఉన్నాయి. మరి మందిరాన్ని, యాజకులను, ఆచారాలను సూచిస్తూ ఉన్నాయి. ఏంటిది? మందిరాలు, చర్చెస్లో యాజకులు బోధ ప్రజల కోసం బోధ చేసేవారు, ఆచారాలు పాటించే ఆచారాలు. కానీ ఫలాలు ఏం చూస్తున్నాయంటే నిజమైన నీతి, విశ్వాసాన్ని చూపిస్తూ ఉంది. అంజూరపు యొక్క ఫలం నిజమైన నీతి, విశ్వాసం. అయితే మందిరాలు, యాజకులు, ఆచారాలు, విశ్వాసులు ఇవన్నీ ఉన్నాయి. అయితే వాళ్ళకి ఏం కావాలంటే ఫలాలు కావాలి. నిజమైన నీతి, విశ్వాసం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సమయానికి ఫలాలు లేకపోతే ఆచారాలు జరుగుతున్నాయి కానీ నిజమైన పశ్చాత్తాపం లేదు. నిజమైన పశ్చాత్తాపం ఉంటే అది ఫలం. అందుకే ఆ పశ్చాత్తాపం లేదు కాబట్టి అందుకే వెంటనే తర్వాత యేసు మందిరాన్ని శుద్ధి చేశారన్నట్టుగా కూడా ఉంటుంది. ఇక్కడ మార్క్స్ వార్త 11:15 ఇది ఇజ్రాయెల్ మీద తీర్పుకు కూడా సూచన అని కూడా ఉంటుంది. పండ్ల కాలం కాదు అనే మాట అర్థం ఇలా అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ప్రధాన పంట కాలం ఎప్పుడు ఉంటుందంటే మే, జూన్లో ఉంటుందంట. అయితే యేసుక్రీస్తు వారు ఏప్రిల్లో వచ్చిండేమో అక్కడికి. కానీ ఆకులు ఉన్నందున కనీసం కొంత ఫలం ఉండాలి, ఆ చెట్టుకు బయట ఫలాలు ఉన్నట్లు నటించింది, అందుకే యేసు దాన్ని శపించారు అని చెప్పుకుంటా ఉండవు. ఆత్మీయ పాఠం ఏంటిదంటే దేవుడు రూపాన్ని కాదు ఫలాన్ని చూస్తాడు. కేవలం ఆచారాలు సరిపోదు, నిజమైన జీవితం అవసరం అని దేవుడు చెప్తా ఉన్నాడు అన్నమాట. ఇజ్రాయేలు ముందస్తు చిన్న పండ్లు కాస్తాయన్నాం. అయితే ఇది మార్చ్, ఏప్రిల్లో వసంతకాలంలో చిన్న చిన్న పండ్లు కాస్తాయి. అయితే ప్రధాన పంట కాలం మే, జూన్, ఇక్కడ ఎక్కువ పంట కాస్తుంది. మరి యేసు ఏ సమయంలో వెళ్ళాడంటే పస్కా పండుగ ఏ నెల అంటే ఏప్రిల్ ప్రాంతంలో పస్కా పండుగ జరుగుతుంది. అంటే ఇంకా ప్రధాన పంట కాలం రాలేదు. అందుకే వాక్యంలో పండ్ల కాలం కాదు అని ఉంది. అయితే ఎందుకు ఫలం వెతికారంటే చెట్టు పూర్తిగా ఆకులతో కనిపించింది. సాధారణంగా అలా ఉంటే కనీసం కొన్ని ముందస్తు చిన్న పండ్లు ఉండాలి, కానీ ఒక్కటి కూడా లేదు అక్కడ. బయటకు ఆకులు ఉన్నాయి, లోపల ఫలం లేదు. ఇది కపట భక్తిని సూచిస్తుంది. కనుక పూర్తి వేసవకాల పంట రాలేదు, కానీ ఆకులు ఉన్నందున కొంత ముందస్తు ఫలం ఉండాలి. అది లేకపోవడం వల్ల యేసు దానిని శపించారు.
దేన్ని? అంజూరపు చెట్టుని శపించారు. అయితే పాత నిబంధనలో కూడా అంజూరపు చెట్టు ఉంది. ఆ అంజూరపు చెట్టు ఉపమానం కూడా చూద్దాం. ఇజ్రాయేలు ప్రజలు అంజూరపు చెట్టు అనగా హోషేయ 9:10 దేవుడు ఇజ్రాయేలును అంజూరపు చెట్టు ఫండులాగా చూశారని చెప్పారు. అర్థం, దేవుడు ఇజ్రాయేలును విలువైన ఫలంగా చూశాడు. ఫలం లేకపోవడం ఆత్మీయ పతనానికి సూచిస్తుంది. ఇర్మియా 8:13 దేవుడు ఇలా అంటాడు, అంజూరపు చెట్టు మీద అంజూరపు పండ్లు లేవు. ఇది ప్రజల్లో నీతి లేకపోవడాన్ని సూచిస్తుంది. పండ్లు లేకపోవడం అంటే నీతి లేకపోవడం. శాంతి సమయం సూచన. మీకా గ్రంథం 4:4 ప్రతి మనిషి తన ద్రాక్షవల్లి క్రిందను అంజూరపు చెట్టు క్రిందను కూర్చుంటాడంట. ఏంటిది? ఇది శాంతి, ఆశీర్వాదాన్ని సూచిస్తుంది. మార్కు సువార్త 11తో సంబంధం ఉండేది. అంజూరపు చెట్టును శపించడం యాదృచ్ఛికం కాదు, ఇది పాత నిబంధన సూచనలను నెరవేరుస్తుంది. ఇజ్రాయెల్ మీద తీర్పు సూచన. బయటి ఆచారాలు ఉన్నా లోపల నీతి లేకపోవడము ఒక హెచ్చరిక. లోతైన అర్థం. అంజూరపు చెట్టు కథ 3 స్థాయిల్లో అర్థమవుతుంది అంటున్నాడు. చారిత్రకంగా నిజమైన చెట్టు. జాతీయంగా ఇజ్రాయేలు ప్రజలు. వ్యక్తిగతంగా ప్రతి విశ్వాసిని సూచిస్తూ ఉంది. ఏంటిది? అంజూరపు చెట్టు. యేసు శపించిన తర్వాత అంజూరపు చెట్టు ఎందుకు ఎండిపోయింది? మార్కు సువార్త 11:12-14 వరకు. మార్కు సువార్త 20:21 యేసు ఇలా అన్నారు, ఇకపై ఎవరు నీ యొద్ద పండ్లు తినకుందురుగాక. మరుసటి రోజు శిష్యులు చూశారు, చెట్టు వేరుల వరకు ఎండిపోయింది. వెంటనే ఎందుకు? ఇది సాధారణ ప్రకృతి సంఘటన కాదు, ఇది ఒక అద్భుతం. అయితే యేసు చేసిన చాలా అద్భుతాలు, స్వస్థపడడం, బ్రతకడం, ఆశీర్వదించబడడం, ఇవి చూశాం. కానీ తీర్పును సూచించే అద్భుతం మాత్రం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ అంజూరపు చెట్టు విషయంలో చూస్తూ ఉన్నాం. వేరుల వరకు ఎండిపోవడం అంటే బయట ఆకులు మాత్రమే కాదు, లోపల మూలం కూడా చనిపోతుంది. ఇది సూచిస్తుంది పైకి భక్తి ఉన్నట్టు కనిపించడం, కానీ హృదయం దేవుని నుండి దూరం అవడం. మందిరంతో సంబంధం. ఈ సంఘటన వెంటనే యేసు మందిరాన్ని శుద్ధి చేశారు. మార్కు సువార్త 11:15 చెట్టు మందిర వ్యవస్థ, ఆకులు ఆచారాలు, ఫలం లేదు అంటే నిజమైన నీతి లేదు. కొన్ని సంవత్సరాల తర్వాత క్రీస్తు 70లో యెరూషలేము మందిరం నాశనమైందన్నమాట. మనకు ఈ పాఠం అంటే దేవుడు శపించినట్టుగానే అంజూరపు చెట్టుని శపిస్తే అది ఎట్లయితే ఎండిపోయిందో అదే విధంగానే ఈ యెరూషలేము మందిరం కూడా పాడైపోయింది, నీతి లేకుండా అయిపోయింది. క్రీస్తు 70లో మందిరం నాశనం అయిపోయింది. మనకు పాఠం ఏం నేర్పుతుంది అంటే దేవుడు రూపాన్ని కాదు ఫలాన్ని చూస్తాడు. విశ్వాసం ప్రతిఫలంగా కనిపించాలి. ఆలస్యం అయితే తీర్పు ఖచ్చితంగా వస్తుంది.